బాబా వంగ భవిష్యవాణిలో ఒక ముఖ్యమైన ఒక అంశం వెన్ సిరియా ఫాల్స్ ద వరల్డ్ బర్న్స్ అని చెప్పి ఆవిడ చెప్పారు. సో మొన్న మరి సిరియా పతనాన్ని అంటే వాళ్ళ అధ్యక్షుడు మీకు బషీర్ ఆజాద్ ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు అని చెప్పి వీడియో కూడా చేశాం కదా. మరి ఇప్పుడు సిరియా పతనము ప్రపంచాన్ని ఎలాగ ఇంపాక్ట్ చేస్తుంది? మీరు నిన్నటికి నిన్న వార్తలు చూశారనుకోండి, నాటో దేశం టర్కీ వీళ్ళు ఏం చేశారు, అమెరికా యొక్క ఫోర్సెస్ అంటే అమెరికా సపోర్ట్ చేసే ఒక మిలిటరీ ఫోర్స్, సో ఇందులో రెబెల్స్ ఉంటారు, తీవ్రవాదులు ఉంటారు, అందరూ ఉంటారు. సో వాళ్ళపై టర్కీ వాళ్ళు ఏం చేశారు, చాలా పెద్ద లెవెల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. సో ఇక్కడ అతి ముఖ్యమైన గ్రూప్ ఏంటి, కుర్దిస్తాన్, కుర్ద్స్ని అంటారు. కుర్ద్స్ వాళ్ళ కోసము ఒక విడి దేశము కావాలి, టర్కీ సిరియా నుంచి విడిపోయి మేము ఒక సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఎన్నో ఏళ్లుగా వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మీకు టర్కీ వాళ్ళు దాడులు మొదలుపెట్టారు. మరి కుర్దిస్తాన్ అన్నారు అనుకోండి, వీళ్ళేంటి ఐఎస్ఐఎస్ అనబడే తీవ్రవాద సంస్థ, వాళ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే ఒక గ్రూప్. కాబట్టి ఆటోమేటిక్గా అమెరికా వాళ్ళు వీళ్ళకి సపోర్ట్గా ఉంటారు. చూడండి, వీళ్ళందరూ కూడా నాటో దేశాలే, కానీ ఇక్కడ సిరియా వ్యవహారము అన్నప్పుడు ఒకరిపై ఒకరు ఇలాగ బాంబులు విసురుకోవడం, అంటే ఇది డైరెక్ట్గా అమెరికా టర్కీ మధ్య వస్తున్న యుద్ధము. ఇదే బాబా వంగా మాట్లాడుతున్నారు, వెన్ సిరియా ఫాల్స్ వరల్డ్ బర్న్స్. సో ఇప్పుడు ఇది ఇక్కడితో ఆగిపోతుందా అంటే, మీకు నరేంద్ర మోదీ గారి పైన హత్యా ప్రయత్నము ఉంటుంది. ఇది ఎక్కడ, రాజస్థాన్లో అజ్మీర్ నుంచి ఒక వ్యక్తి. సో ఈ వ్యక్తి చేసిన ఒక మెసేజ్, సో వెంటనే మీకు ఇంటెలిజెన్స్ వర్గాలంతా కూడా హై అలర్ట్ అయిపోయారు. ఎందుకు, మీకు ఈ వార్తలు ఐఎస్ నుంచి, ఇస్లామిక్ స్టేట్ అంటే సిరియా వద్ద ఉండే ఇస్లామిక్ స్టేట్, సో వీళ్ళ పేరు మీద మీ దేశ ప్రధానమంత్రిపై హత్యా ప్రయత్నాలు ఉంటాయి అంటే నిన్నటికి నిన్న వార్తలు మీరు గమనించారో లేదో, ఎవడో ఒకడు ఒక తాగుబోతు ఉద్యోగము పోయింది, ఆ కోపముతో మీకు మోదీ గారిపై హత్యా ప్రయత్నాలు చేస్తామని చెప్పాడు. అంతే కదా, ఇదంతా ఒక వార్త అని చెప్పి మనం అనుకుంటే చాలా పెద్ద పొరపాటండి. కనెక్షన్ ఎక్కడా, ఐఎస్ఐఎస్ సిరియా. ఈ ఐఎస్ఐఎస్కి ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే టర్కీ, ఆటోమేటిక్గా పాకిస్తాన్ యొక్క మిత్రదేశం. సో ఇప్పుడు వార్తలు ఏమిటి, సిరియా కూలిపోయింది. సో సిరియా కూలిపోవడంతో ఇప్పుడు ఐఎస్ఐఎస్ అనబడే ఈ తీవ్రవాద సంస్థ కాశ్మీర్ పైనే ఫోకస్ పెడతారు. ఎందుకు, టర్కీ పాకిస్తాన్ ఇలాంటి ఒక ప్లానింగ్, వీళ్ళకి డబ్బు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి కాశ్మీర్కి వెళ్ళండి అని పంపిస్తారు. ఎందుకు ఇలా చెప్తున్నాము అంటే, నిన్న ఒకరోజు ఢిల్లీలో మాత్రమే 40 స్కూళ్లకు ఇలాంటి బాంబ్ థ్రెట్ అనేది వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఇస్లామిక్ స్టేట్ నుంచి. కాబట్టి భారత్ ఇవాళ హై అలర్ట్లో ఉండాలి. సిరియాలో ఎక్కడో జరుగుతుంది కదా అంటే కాదండి, మీకు అలాగే లక్నోలో ఎన్నో స్టేషన్స్, మెట్రో స్టేషన్స్ అనండి, రైల్వే స్టేషన్స్, సో ఇక్కడంతా కూడా మీకు బాంబ్ థ్రెట్స్ అనేవి వచ్చాయి, ఎయిర్పోర్ట్స్లో కూడా. సో ఇప్పుడు ఇలా రెగ్యులర్ బేసిస్లో ఇలాంటి హాక్స్ కాల్స్ అని అంటారు చూసారా, ఇలాంటివి వస్తూనే ఉంటాయి కదండి. అంటే అలా కాదండి, ఐఎస్ఐఎస్ పేరు మీద రావడమే మనం గమనించాలి. ఏమండి, సిరియాకు మనకు ఏంటండి కనెక్షన్, ఎందుకు మోదీ గారి మీదే హత్యా ప్రయత్నం చేయాలని చూస్తున్నారు అంటే, మనం ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, సిరియా వద్ద ఉండే గోలాన్ హైట్స్, భారత్కి సిరియాకు మధ్య ఉండే అగ్రిమెంట్ ఏమిటి, ఈ గోలాన్ హైట్స్ ఎప్పుడూ కూడా సిరియాకు సంబంధించిన భూభాగమే అని చెప్పి మనం చెప్తాం. యాక్చువల్గా ఈ గోలాన్ హైట్స్ అనేది ప్రస్తుతం ఇజ్రాయెల్ వాళ్ళ కంట్రోల్లో ఉంది, వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు కబ్జా చేసి ఇది మాది అని అంటున్నారు. సిరియా వాళ్ళు ఏం మాట్లాడతారు, గోలాన్ హైట్స్ మాదే, సపోర్ట్ ఎక్కడి నుంచి, భారత్ నుంచి. అంటే యునైటెడ్ నేషన్స్లో కూడా గోలాన్ హైట్స్ అని మాట్లాడినప్పుడు మనం ఏం చెప్తాము, అది సిరియాకు సంబంధించిన భూభాగం అండి అంటాం. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం మాట్లాడతాం. అలాగే సిరియా వాళ్ళు ఏం చేస్తారు, కాశ్మీర్ అన్నప్పుడు అది భారత్ యొక్క భూభాగము, పాకిస్తాన్కి దానికి సంబంధమే లేదని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇలాంటి ఒక అగ్రిమెంట్ భారత్కి సిరియాకు మధ్య ఉంది.
అంటే సిరియా అంటేనే రష్యా యొక్క మిత్రదేశము, రష్యా ఈరాన్ యొక్క ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి మనకు కూడా వాళ్ళు ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం భారత్ యొక్క వైఖరి ఏంటి? ఇజ్రాయెల్ కూడా మన మిత్రదేశం, అంటే మనం అందరినీ చేర్చుకుంటాము కాబట్టి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తాయి. అలాంటిది సిరియాకు సపోర్ట్గా భారత్ నిలబడింది కదా. సో మీకు బషీర్ ఆజాద్ని కూడా మనము ఒక ఫ్రెండ్లీ లీడర్గానే చూస్తాము. ఇవాళ అతన్ని మేము తరిమి వేశాము కదా, కాబట్టి భారత్ కూడా మా శత్రువు, కాశ్మీర్ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ అవుతాము అని చెప్పి ఐఎస్ఐఎస్ వాళ్ళు, టర్కీ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, చూడండి ఈ కనెక్షన్ ఎలా ఉంది. ఒక్క సిరియా కూలిపోతే ప్రపంచమంతా కూడా బగ్గుమంటుంది అని అనడానికి టర్కీకి కుర్దిస్తాన్లో ఉండే పోరాటదారులు వాళ్ళ మధ్య యుద్ధము, అలాగే ఇజ్రాయెల్ని చూశారనుకోండి, నిన్నంతా కూడా భీకరమైన ఎయిర్ స్ట్రైక్స్ అండి, ఎక్కడ? సిరియా పైన. సో ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళని అడిగారు, వాళ్ళ డిఫెన్స్ మంత్రిని అడిగారు, ఎందుకండి ఇప్పుడు సిరియా మీద ఇలాంటి దాడులు చేస్తున్నారు? వాళ్ళ అధ్యక్షుడు పారిపోయాడు కదా, లోకల్గా ఉండే రెబెల్స్ అంతా కూడా థ్యాంక్స్ టు ఇజ్రాయెల్ అంటున్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి చెప్పిన విషయం ఒకే ఒకటి. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీకు ఆజాద్ తన కంట్రోల్లో ఎన్నో కెమికల్ వెపన్స్ని దాచి ఉంచాడు, ఎన్నో మిలిటరీ డిపోస్లో ఇలాంటి కెమికల్ ఆయుధాలు ఉన్నాయి, రేపు ఇవి ఈ తీవ్రవాదుల చేతుల్లోనో, అంటే ఐఎస్ఐఎస్ చేతుల్లోకి రావచ్చు, రెబల్స్ చేతుల్లోకి రావచ్చు. వాళ్ళు ఈ ఆయుధాలను ఇజ్రాయెల్పై వాడితే, అంటే కెమికల్ వెపన్స్ని మాపై వాడారు అనుకోండి, డ్యామేజ్ ఎలా ఉంటుంది? కాబట్టి దీన్ని ఆపాలి అనే ఉద్దేశంతో ముందే మేము ఈ డిపోస్ని అంతా కూడా డెస్ట్రాయ్ చేస్తున్నాము, ఈ కెమికల్ వెపన్స్ని ధ్వంసము చేస్తున్నాము అని చెప్పి భీకరమైన దాడులు, అంటే మీకు తీవ్రవాదుల చేతుల్లోకి ఇలాంటి ఆయుధాలు వెళ్ళకూడదు అనే ఉద్దేశముతో ఇజ్రాయెల్ ఈ పని చేస్తున్నట్టుగా వార్తలు. ఇది నిజమేనా? యూదుల బుర్రే బుర్రా అని చెప్పి నిన్న మాట్లాడాం. సో ఇక్కడ ఏమైంది? గోలాన్ హైట్స్ని ఆల్రెడీ వీళ్ళు కబ్జా చేసి ఉంచారు. గోలాన్ హైట్స్ ఎక్కడ ఉందండి? సిరియాలో ఉంది. అంటే సిరియాలో ఒక భూభాగము ఇవాళ ఇజ్రాయెల్ చేతిలో ఉంది. నెక్స్ట్ లెవెల్ ఏంటి? గోలాన్ హైట్స్ ఫేజ్ 1, ఫేజ్ 2 అని అంటారు. అంటే ఒక చాలా ముఖ్యమైన ఒక సింహ భాగము అంటాం చూసారా, అలాగా సిరియాలో ఒక భూభాగాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. చూడండి ఈ యుద్ధం యొక్క గిఫ్ట్ ఏమిటండి? గాడ్స్ గిఫ్ట్. బెంజమిన్ నాథన్యాహు గారు చెప్పే తరచుగా మాట్లాడే మాట గాడ్స్ గిఫ్ట్. గాజా అనబడే ప్రాంతము ఇజ్రాయెల్ చేతికి వచ్చేసింది. గాజా స్ట్రిప్, లెబనాన్లో కొన్ని గ్రామాలు, ఇవాళ సిరియాలో ఒక సింహ భాగాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు తమ కంట్రోల్లో పెట్టుకుంటారు. దీనినే గ్రేటర్ ఇజ్రాయెల్ అంటే బెంజమిన్ నాథన్యాహు చూపించే మ్యాప్ ఇవాళ రియాలిటీ అండి. ఎలాంటి ఒక ప్లాన్ అంటే, మీకు సిరియా వార్ అని అన్నారు, దాని కనెక్షన్ కాశ్మీర్ దాకా అంటున్నారు. మోదీ గారి మీద కూడా, అంటే మీకు యావత్ దేశములో ఇంటెలిజెన్స్ వర్గాలంతా కూడా మోదీ గారి షెడ్యూల్ ఏమిటి, ఈ షెడ్యూల్ ప్రకారం ఈయన ఎక్కడెక్కడికి వెళతారు, ఎలాంటి ప్రోగ్రామ్స్లో పాలు పంచుకుంటారు, అక్కడ ఈ టెర్రరిస్ట్ థ్రెట్ అనేది, తీవ్రవాదులు వచ్చే అవకాశాలు అన్ని వైపులా అండి. బంగ్లాదేశ్ వైపు, పాకిస్తాన్ వైపు, ఇలాగ ఇటు మయన్మార్ వైపు సర్వము వీళ్ళు, అంటే తీవ్రవాదులు అందరూ కూడా కలిసిపోయి, అంటే మా మిషన్ అకాంప్లిష్డ్, నెక్స్ట్ టార్గెట్ కాశ్మీర్, నెక్స్ట్ టార్గెట్ భారత్ అని చెప్పి వాళ్ళు చెప్తారా? ఈ పరిస్థితి ఇవాళ ప్రపంచంలో మనం చూడవచ్చు. కాబట్టే భారత్ చాలా చాలా హై అలర్ట్లో ఉండాలి. మోదీ గారి ప్రాణాలను కాపాడడము చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. మరి ఇలాగా ఈ సిరియా కనెక్షన్, బాబా వంగా చెప్పిన మాటలు, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? మోదీ గారికి నిజంగానే ప్రాణహాని ఉన్నప్పుడు మనము ఏం చెయ్యాలి? సిరియాలో ఉండే రెబల్స్ పై మనం తిరగబడాలా? ఆలోచించండి. ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.